గురుభ్యో నమః. ఛానల్కు స్వాగతం. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయం అనేది కలిసి వస్తుంది. ఇక ఆ సమయాన్ని మనం అందరం గనక తెలుసుకోగలిగితే ఆ సమయం మన యొక్క జీవితాలలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానాలకు మనలను చేర్చుతుంది. అయితే అలాంటి కొన్ని రాశులలో ముఖ్యంగా ఈ 3 రాశులకు రేపటి నుంచి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది. ఇక వీరి జీవితంలో ఎప్పుడూ కూడా విజయాలను చూసేటువంటి సమయం వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటువంటి ఈ 3 రాశుల వారికి సక్సెస్ మీట్ పెట్టేటువంటి సమయం వచ్చేసిందని పండితులు తెలియజేస్తున్నారు. ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు. ఇక వీరికి వచ్చేటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుంది. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసే విధంగా కాబోతున్నారు. ఇక ఆ రాశి జాతకులు ఎవరు, వారికి అద్భుతంగా రేపటి నుంచి 2035వ సంవత్సరం వరకు పట్టేటువంటి మహర్దశ ఏమిటి, అటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి, మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అయితే జ్యోతిష చక్రంలో ఆ 3 రాశుల జాతకులు ఎవరు, రేపటి నుంచి 2035 సంవత్సరాల వరకు 100 కోట్లకు పైబడి సంపాదించేటువంటి అద్భుతమైన మహర్దశ పట్టబోయే రాశుల వారు ఎవరు, వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి. అయితే రాబోయే కాలం మనకు అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఈ 2025వ సంవత్సరం నుండి 2035వ సంవత్సరాల వరకు దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఈ రాశుల వారికి ఆస్తుల యొక్క విలువలు విపరీతంగా పెరిగిపోతుంది. వీరి జీవితంలో కొత్త వెలుగు చూడబోతున్నారు. చేతిలో 1 రూపాయి కూడా లేనివారు కూడా కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించడం వంటి తరుణం వచ్చేసింది. ఆ సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు. ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరం. అయితే మనకు వచ్చే ఆదాయంలో లేని వాళ్ళకి కొంచెం దానం చేయటం వలన మనకు మరింత మంచి ఫలితాలను ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు. మనం చేసేటువంటి మంచి మంచి పనుల వలన భగవంతుడు చాలా బాగా కరుణిస్తాడు. ఇక మనం చేసేటువంటి పాపకర్మల మీదే మన యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ఈ 2025వ సంవత్సరం నుండి 2035వ సంవత్సరాల వరకు ఈ రాశుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు. అంత ధనాదాయాన్ని వీరు పొందుకోబోతున్నారు. ఇక ఇలా ధనాన్ని పొందేటువంటి 3 రాశులలో మొట్టమొదటి రాశి తులారాశి. రాశి చక్రంలో 7వ స్థానం, చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి. ఇక స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాల వారికి దేదీప్యమానంగా వెలిగిపోయేటువంటి నక్షత్రం. అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు. అలాంటి నక్షత్రంలో జన్మించిన తులారాశి వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది. ఇక ఈ 2025వ సంవత్సరం నుండి 2035వ సంవత్సరం వరకు తులారాశి వారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. ఈ రాశి వారు వీలైనప్పుడు కూడా శివుడిని దర్శించుకోవడం, శివాలయానికి వెళ్ళడం లాంటివి తులారాశి వారు చేయడం వల్ల సకల యోగాలను తప్పకుండా పొందుతారు. ఊహించినటువంటి శుభ ఫలితాలను పొందుకుంటారు. తప్పకుండా ఈ 2035వ సంవత్సరంలోపు ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకోబోతున్నారు. కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వాన్ని మాత్రం ప్రదర్శించకూడదు. ఎందుకంటే అలా కనిపించడం వలన మన పతనాన్ని మనమే కోరుకున్న వారము అవుతాము. ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చింది అంటే గనక ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండక వేరొకరి ఇంటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వపడకుండా
గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం నిరంతరం కష్టపడుతూ ఉండండి. ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉండాలి. ఇది మీకు మీ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. సహజంగా తులారాశి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలనే ఆలోచన వీరికి రాదు. అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారనే చెప్పాలి. ముఖ్యంగా తులారాశి వారికి మంచి మంచి గుణగణాలు ఉంటాయి. ఈ లిస్టులో తర్వాత రాశి సింహరాశి. ఈ రాశి చక్రంలో 5వ స్థానం సింహరాశి. ఈ సింహరాశి వారు మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. ఇక సింహరాశి జాతకులు అన్నింటా కూడా రారాజు. ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏదైనా సాధించాలనే సత్తా, సిద్ధహస్తం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. ఇక సింహరాశి జాతకులకు ప్రతి పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించడం వంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది. వారి యొక్క గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలాగా చేసేటువంటి శక్తి, సామర్థ్యాలు, సత్తా ఈ రాశి వారి యొక్క స్వంతమని చెప్పుకోవాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశి వారికి పుట్టినిల్లు ఎప్పుడూ కూడా సుభిక్షంగానే ఉంటుంది. ధన ధాన్యాలు, వస్తు వాహనాలు, ధన కనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు. సింహం ఎలాగైతే తన వాళ్ళను ఎవరైనా ఏదైనా చేస్తే గనక తన పంజా విసిరి దాడి చేస్తూ ఉంటుందో, అలాగే తన వాళ్ళ మీద ఎవరి నీడ పడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు. ఎప్పుడూ కూడా సింహరాశి వారు బంధాలు గొప్పవి అనే ఆలోచనలో ఉంటారు. కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలి అంటే గనక అందరికన్నా ఎంతో మంచివాళ్ళు. ఇక ఈ రాశిలో పుట్టినవారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు. వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం వీరిని కాపాడుతూ ఉంటుందన్నమాట. సింహరాశి జాతకులు అన్నింటినీ పోగొట్టుకున్న, అందరితో మాట్లాడినా, అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలో నడుస్తారు. ఈ 2025వ సంవత్సరం నుండి 2035 సంవత్సరాల వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లకు పైబడి ఉండబోతుంది. ఇంకా మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి. ఖచ్చితంగా ఇంకా మీకు రెట్టింపు ధనాన్ని మీరు సొంతం చేసుకుంటారు. రాబోయే రోజులన్నీ కూడా మీదే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని చదువుతుంటే సర్వకాలంలో వీరికి ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా తప్పకుండా సిద్ధిస్తుంది. ఇక తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు రాశి చక్రంలోని ధనస్థానమైనటువంటి 2వ స్థానం. ఇక కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ రాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారికి అదృష్టం అనేది రాబోతుంది. అంశంలో ఈ పుట్టిన వారు చాలా ధైర్యవంతులు, గుణవంతులు, ధనవంతులు, విద్యావంతులని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు కష్టాల నుంచి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఇదొక అద్భుతమైన తరుణమని చెప్పుకోవచ్చు. అలాగే 2025వ సంవత్సరం నుంచి 2035వ సంవత్సరం వరకు వీరి ఆదాయం కోట్లకు దాటుతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. మీకు వచ్చిన దానిలో 10 మందికి సహాయం చేస్తూ ముందుకు వెళితే రాబోయేటువంటి రోజులన్నీ కూడా మీదే అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం 2025 నుంచి 2035 సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారు. చూశారు కదా, రాశి చక్రంలోని 3 రాశి చక్రాలు ఈ సంవత్సరం 2025 సంవత్సరం నుంచి రాబోయే 2035 సంవత్సరం లోపు కోట్లకు పైగా ఆస్తులు సంపాదించబోతున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.